బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. చాలా సందర్భాల్లో కావచ్చు, కొన్ని సందర్భాలు అంటే 100కి ఒక 10% కానీ 5-6% ఉండొచ్చు. పెళ్ళిళ్ళు అన్నీ కూడా ఫంక్షన్లు ఏర్పాటు చేసుకుంటారు, పెళ్లి ముహూర్తాలు పెడతారు, పంచాంగం మీరు చెప్తుంటారు. ఆ తర్వాత పెళ్లి సమయానికి గడియ అంటే దగ్గరకు వచ్చే సమయంలో పెళ్లి ఆగిపోతుంది. అంటే అప్పుడు నిజంగా ఈ వధువరులకు సంబంధించిందే కావచ్చు, జ్యోతిషం ప్రకారమే, జాతకం ప్రకారమే వారికి కలవాల్సిన రాశికూటాలు కలవలేకపోతాయా, లేకుండా సందర్భంలో పెళ్లి కాక ఆగిపోవడానికి ప్రధాన కారణము నిజంగా అంటే మీ దగ్గరకు వచ్చి అంటే పెళ్లి ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా ఏదన్నా పంతులు అంటే మాకు అంటే ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంటుంది. శాస్త్రప్రకంగా కూడా అది చాలా సందర్భాల్లో కూడా రూల్ చేయడం జరిగింది. నిజంగానే వీటన్నిటి మీద అసలు ఎందుకోసం కొన్ని సందర్భాల్లో ఇక శుభ గడియలు మీరు పెట్టినే కావచ్చు, లేకుంటే ఇతరులు పెట్టినప్పుడే కావచ్చు, నిజంగా అవన్నీ కూడా చూడకుండానే పెడతారా? ఎందుకు ఆ పెళ్ళి ఆగిపోతుంది? నిజంగా చాలామంది అంటే దాదాపు ఎక్కడ చూసినా కానీ కొన్ని సందర్భాల్లో వెళ్ళిపోతుంటే, ఎక్కడికి వెళ్తుంటే అసలు పెళ్ళి ఆగిపోయింది అని వచ్చేవాళ్ళు, వధువులకు సంబంధించిన వాళ్ళు అందరూ వస్తుంటారు. ఆ సమయంలో కూడా అసలు పెళ్ళి అయ్యేటప్పుడు కానీ పెళ్ళి అయినాక కానీ అసలు పంతుల మీద కొంత నిందలు, నీలాప నిందలు కూడా వేస్తుంటారు. వాస్తవం చూసినట్లయితే చాలామంది పంతులు వేదము, శాస్త్రము, జ్యోతిషం చేసి ముందుకు వస్తుంటారు, చెప్తుంటారు. ఆ విషయం కూడా మరి ఉమాపతి రామేశ్వర శర్మ తెలుసుకుందాం. అసలు మేము చెప్తున్నాం వీటికి అసలు సమాధానం అంటే దాదాపు ఏ విధంగా చూస్తాం? అయితే ఇక్కడ ప్రధానంగా మనం ముహూర్త నిర్ణయము అనేది మనకు సిద్ధాంత భాగము, ముహూర్త భాగము, ప్రశ్న భాగం అని మన జ్యోతిష్ శాస్త్రంలో 3 రకాలుగా చెప్పబడ్డది. అంటే సిద్ధాంత భాగం అంటే మనకిప్పుడు ఏ విధంగా పంచాంగమును గణనము చేయాలి అంటే ఒక పంచాంగాన్ని రాయాలి అంటే దీంట్లో కూడా మళ్ళా సౌరమానము, చాంద్రమానము, బార్హస్పత్యమానం అని 3 రకాలుగా ఉన్నాయి. అయితే మనము ఇక్కడ పాటించేది స్వస్తి శ్రీ చాంద్రమానేన అంటే చాంద్రమాన సంవత్సరం ప్రకారంగా మన యొక్క పంచాంగములు గణించబడ్డవి. అట్లాగే దృక్సిద్ధాంతము, సూర్య సిద్ధాంతం అని కూడా మళ్ళీ సిద్ధాంతంలో అంటే ఇవాళ ఉదాహరణకు ఏమిటంటే వైద్యంలో కూడా ఒక హోమియోపతి ఉంది, ఒక యునాని ఉంది, ఒక అలోపతి ఉంది. అలాగే ఈ శాస్త్రంలో కూడా అనేకమైనటువంటి సిద్ధాంత భాగము, దృక్సిద్ధాంతము, సూర్య సిద్ధాంతము, బార్హస్పత్యము, అట్లాగే చాంద్రమానము, సౌరమానం ఏది చేసినా కూడా గ్రహముల యొక్క చారము అంటే గ్రహముల యొక్క కదలిక, నక్షత్రాలను బట్టి, కాల గమనమును బట్టి నిర్ణయించేటువంటిదే పంచాంగముగా చెప్పబడ్డది. ఇక మీరు అడిగినట్టు ముహూర్త భాగం, ముహూర్తానికి ప్రధానంగా మీరు లగ్నం అంటున్నారు. అయ్యా మీరు లగ్నం చూడండి అంటున్నాం. అయితే ఆ లగ్నానికి మేము చూడవలసింది ఏమిటి అంటే ప్రధానంగా కుజాష్టదోషం, భృగుషట్కదోషం, వధూవరౌ అష్టమ లగ్న దోషం అన్నాడు. అంటే భృగువు అంటే శుక్రుడు, కుజాష్టమం, కుజుడు 8 ఉండకూడదు. అంటే లగ్నాత్తు రోజు వాళ్ళు గ్రహ సంచారం చేసేటప్పుడు తర్వాత భృగువు శుక్రుడు 8 ఉండకూడదు. కుజాష్టదోషం, భృగుషట్క దోషం, భృగువు శుక్రుడు 6 ఉండకూడదు. అలాగే వధూవరు అష్టమ లగ్న దోషం, వధూవరులకు మనం పెట్టినటువంటి యొక్క ముహూర్తము 8వ లగ్నం కాకూడదు అని. అట్లాగే సప్తమ స్థానము అంటారు. అంటే దాన్నే మనం ఇంగ్లీష్లో 7th హౌస్ అంటాం. అంటే కుండలిలో 7వ గడి శుద్ధిగా ఉండాలి. అంటే ఏ విధమైనటువంటి గ్రహము ఉండకుండా ఉండాలి నవగ్రహాలలో. తర్వాత శుక్రపంచ సహస్రాణి, బుధ పంచ శతాని చ, లక్షమేకంతు దోషాణం గురు కేంద్ర వ్యపోహతి అన్నాడు. గురు శుక్రులు అనేటువంటి వాళ్ళు గనక మనం పెట్టినటువంటి యొక్క లగ్నంలో గనక ఉంటే స్వల్ప దోషో గుణాధిక్య అంటే స్వల్పమైనటువంటి దోషాలు ఉన్నను కూడా గుణాధిక్యత వలన అది శుభప్రదంగా ఉంటుంది అని దాన్ని మేము చక్కగా పుష్కర కాలము కలిపి ఆ లగ్నానికి సమయాన్ని నిర్ణయించి ముహూర్త నిర్ణయముగా చెప్పి ఫలానా ధనుర్లగ్నము అని నిర్ణయించారు. మీరన్న ప్రకారంగా ధనుర్లగ్నంలో ఏదో ఒక రకమైన అనివార్య కారణాల వల్ల ఒక్కొక్క సందర్భంలో అది పక్కకు జరిగినటువంటి సమయంలో మన వాళ్ళు అందుకే చెప్పారు, తదేవ లగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ, విద్యాబలం దైవబలం. అంటే ఇన్ని బలాల కన్నా కూడా అద్భుతమైనటువంటి గొప్పనైన అఖండమైన అనంతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క బలం దైవ బలం అన్నాడు.
కనుక ఆ దైవబలం గనక ఉంటే ఈ ముహూర్తము దాటినా కూడా ఆ ముహూర్తంలో కనుక జరిగినా కూడా వాళ్ళు అత్యద్భుతమైనటువంటి యొక్క చక్కటి దాంపత్యంతో సంతానప్రదులై సౌభాగ్యకరులై ఉంటారు. అందుకే మనోజయంతు మాండవ్యం అన్నాడు. కనుక మనస్సు మనకు చెప్పుతుంటుంది. కనుక ఆయా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మనకు ఇటువంటి యొక్క స్థితి వచ్చినా కూడా దైవబలం అనేటువంటిది. అందుకే ముఖ్యంగా వివాహానికి చూడవలసిన బలం ఏమిటంటే పుంసాం అర్కబలం ముఖ్యం, స్త్రీణాం ముఖ్య గురోర్బలం. అంటే పురుషుడికేమో సూర్యబలం చూడాలి, ఇక స్త్రీకేమో గురుబలం చూడాలి. ఈ ఇద్దరి బలములు ఉన్నను ఒక్కొక్క సందర్భంలో బలహీనమై ఆ విధమైనటువంటి యొక్క అనివార్య కారణాల వల్ల ఆ ముహూర్తము దాటినను కూడా మళ్ళీ దానికి దైవబలం, అందుకే విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రీగము స్మరామి సావధాన. అంటే సావధానులైనటువంటి వాళ్ళై వీళ్ళు అత్యద్భుతమైనటువంటి యొక్క భవిష్యత్తులో మార్గదర్శకమైనటువంటి అన్యోన్యమైనటువంటి దంపతులై ధర్మపత్ని సమేతులై సత్సంతాన సౌభాగ్యపరులై అద్భుతమైనటువంటి ఆయురారోగ్య ఆనందములతో అభివృద్ధి పొందుగా కానీ మన శాస్త్రంలో లగ్నం చెప్పబడ్డది. నిజంగా చూస్తే మీరు యొక్క శుభముహూర్తము శుభ గడియ 11 గంటల 12 నిమిషాలకు అంటున్నారు. ఆ సమయంలో పెళ్లి చేయడము తాళి అంటే అంత సమయంలో తాళి కట్టాలనే మీ యొక్క లగ్న పత్రికల్లో లిఖిస్తారు, చెప్తుంటారు. ఒకవేళ 11 గంటలకు 12 నిమిషాలకు కావాల్సిన పెళ్లి కూడా అంటే దాదాపు 1 లేదా 2 గంటలకు సమయం కూడా లేట్ అవుతుంది. అంటే ఈ ముహూర్తము ఆ ముహూర్తము ఏంటి? అయితే ముహూర్తము అనేది మనకు సజీరక గూడాన్ని నిక్షిపే, అంటే జీలకర్ర బెల్లమే మనకు ప్రధానం. అంటే మీరు చూడండి, జీలకర్రను బెల్లాన్ని కలిపిన తర్వాత బెల్లమును జీలకర్రను విడదీయలేము ఇక. అంటే జీలకర్ర బెల్లము ఏ విధంగా కూడా అన్యోన్యంగా కలిసిపోతుందో వీరిద్దరి మనసులు హృదయాలు కలవాలి అనేటువంటి మన పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి యొక్క జ్ఞానం బ్రహ్మరంధ్రం ద్వారా వాళ్ళిద్దరి మనస్సును ఏకీకృతం చేయటానికి ఒక రకమైనటువంటి వధూవరులు ఒకరికొకరు పరస్పరం వశీకరణ చేసుకోవటానికి నిర్ణయించినటువంటి యొక్క శుభముహూర్త శుభలగ్నమే ప్రధానమైనటువంటి ముహూర్తము. అదే జీలకర్ర బెల్లం. పుస్తే అనేటువంటిది దాన్ని మాంగళ్యధారణం అంటారు. అంటే సుముహూర్తం తర్వాత మాంగళ్యధారణం. అంటే ఒక్కొక్క సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఆలస్యమైనప్పటికీ కూడా ముందుగా ఈ జీలకర్ర బెల్లం అనేటువంటిది ప్రధానంగా ముహూర్తాన్ని గావించి ఆ తర్వాత కన్యాదానము కానీ ఆ తర్వాత చేసేటువంటి యొక్క మిగతా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ మాంగళ్యధారణ మొదలైనవి తర్వాత చేసుకోవచ్చు. కానీ ఆ సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది మన పెద్దల నుండి మనకు వచ్చినటువంటిది. ఎందుకంటే ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం అన్నాడు. అంటే ధ్రువమైనటువంటి వీరిద్దరు దంపతులు కూడా అన్యోన్యమైనటువంటి వాళ్ళై చక్కగా మార్గదర్శకంగా ఉండి అత్యద్భుతమైనటువంటి యొక్క మనకుండేటువంటి యొక్క ఏదైతే సాంసారికమైనటువంటి జీవన ప్రస్థానంలో సుఖ సౌభాగ్యాలతో వెలుగొందుదురుగా. కానీ ఇక్కడ మంత్రోక్తమైనటువంటి ఆశీర్వాదములను ఇవ్వటం, తర్వాత బంధుమిత్రులందరూ కూడా అభినందించడం అనేది మన వివాహాదుల్లో వస్తున్నటువంటి యొక్క సాంప్రదాయం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.